ప్రతి సీజన్ ఐపీఎల్ ఎంతో మంది కొత్త స్టార్స్ ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆడిన ఫస్ట్ సీజన్ లోనే మొత్తం షేక్ చేసుకుంటూ పోతుంటారు. ఒక్క షేక్ చేయడమే కాదు, ఒక్క సీజన్ తోనే స్టార్స్ గా మారిపోతుంటారు. అలాంటి ఈ సీజన్ అన్ని టీమ్స్ లో ఎంతో మంది కొత్త ఇండియన్ యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు. ఒక్క ఛాన్స్ దొరికితే కుమ్మేద్దామని కాసుకొని కూర్చున్నారు. అలాంటిది ఈసారి ప్రతి టీం నుండి లీగ్ ని షేకాడించే కొత్త యంగ్స్టర్స్ ఎవరున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మళ్ళీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. అయితే ఒక టీంలో తప్పిస్తే మిగతా టీమ్స్ లో ఇంతవరకు ఐపీఎల్ లో డెబ్యూ చేయని ప్లేయర్స్ ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ చూడదాం మ్యాటర్. నెంబర్ 10 రాజస్థాన్ రాయల్స్. ఈసారి ఈ టీంలో ఒక కొత్త సూపర్ స్టార్ ని చూడబోతున్నాం. అతనే అమన్ రావు. బేసిక్లీ మనోడైతే ఒక తెలుగు ప్లేయర్. డొమెస్టిక్ సర్కిట్ లో హైదరాబాద్ టీం ఆడుతుంటాడు. ఆప్షన్ కు ముందు సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టాప్ లెపిసే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది చూసి రాజస్థాన్ టీం 30 లక్షలకు బడ్జెట్ చేశారు. అమన్ అయితే ఒక రైట్ హ్యాండెడ్ ఓపెనింగ్ బ్యాటర్. ఏజ్ చూసుకున్న జస్ట్ 21. ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ నుండి నెత్తరు మరిగిన హంగరీ చెత్తాచులో కొడతాడు. ఎలా అంటే సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శార్దుల్ ఠాకూర్ వేసిన ఫస్ట్ బాల్ లోనే 24 రన్స్ బాధిస్తాడు. అంటే ఆ విధంగా విధ్వంసం చూపిస్తాడు. అయితే రీసెంట్ గా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ కొట్టేశాడు. లాస్ట్ బాల్ లో 6 కొడితేనే 200 రన్స్ ఫినిష్ అవుతుంది అన్న సిచ్యువేషన్ లో 6 బాధిస్తాడు. ఇక్కడ అమన్లో మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే వెరీ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. ఇతను క్రీజ్ లో ఉన్నంత టైం రన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ రాజస్థాన్ దగ్గర జైస్వాల్ అండ్ వైభవ్ లాంటి ఓపెనర్స్ ఉన్నారు కాబట్టి మనోడు బ్యాకప్ గా మాత్రమే ఉంటాడు. ఇన్ కేస్ ఛాన్స్ దొరికితే మాత్రం బౌలర్స్ కి మొత్తం ముగిస్తాడు. అలాంటి హై క్రెడిబిలిటీ అమన్ లో ఉంది. మొత్తానికి ఒక కొత్త తెలుగు సూపర్ స్టార్ ని చూడబోతున్నాం. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి ఈ టీం నుండి ఒక సరికొత్త సూపర్ ఫాస్ట్ బౌలర్ రాబోతున్నాడు. అతనే జిమ్ ఎక్స్ప్రెస్ సక్యూబ్ నబీ. మనోడి కోసం ఆప్షన్ లో భారీ పోటీ చూసాం. ఏకంగా 8 కోట్ల ఎక్స్పెన్సివ్ ప్రైస్ పెట్టి డీసీ కొనేశారు. అంత పెద్ద అమౌంట్ పెట్టి కొన్నారంటే ఇతని టాలెంట్ ఏంటో తెలుస్తుంది. మీకు నబీ స్టార్ట్స్ చెప్తాను, దాన్ని బట్టి ఎంత పెద్ద టాప్ ప్లేయర్ అర్థమవుతుంది. లేట్ రన్ చేసిన 8 గేమ్స్ ఆడి ఏకంగా 44 వికెట్స్ సాగేసుకున్నాడు. దీంట్లో 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. పర్టికులర్ గా ఒక గేమ్ లో మేఘాలయ పైన 10 వికెట్స్ తీసుకున్నాడు. ఇదైతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. నాట్ ఓన్లీ రన్జెస్ అనే కాదు, సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 గేమ్స్ ఆడి 15 వికెట్స్ తో లీడింగ్ వికెట్ టేకర్ గా ఎమర్జ్ అయ్యాడు. ఈ స్టార్ట్స్ అని నబీలో ఉన్న వికెట్ టేకింగ్ ఎబిలిటీ గురించి చెప్తున్నాయి. అయితే కొత్త బాల్ తో నబీ ఇప్పుడు ఎఫెక్టివ్ గానే ఆడతాడు. దాంట్లో ఇప్పుడు డీసీకి స్టార్క్ తో పాటు పవర్ ప్లే బౌలర్ అవసరం ఉంది. సో ఇతన్ని స్టార్టింగ్ గేమ్స్ నుండి ఖచ్చితంగా ఆడిస్తారు. మరి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ దొరుకుతున్నప్పుడు ఏ ఆటగాడైనా ఆగదాడో చెప్పండి. షూర్లీ నబీ షేక్ ఆడిస్తాడు అనిపిస్తుంది. నెంబర్ 8 గుజరాత్ టైటన్స్. ఈసారి ఈ టీం నుండి ఒక సరికొత్త ప్లేయర్ వస్తాడని కాదు కానీ ఆల్రెడీ ఐపీఎల్ ఆడిన ఒక డొమెస్టిక్ ప్లేయరే ఈసారి రఫ్ ఆడించే ఛాన్స్ ఉంది. అతను మరెవరో కాదు, రైట్ హ్యాండ్ పేసర్ అశోక్ శర్మ. ఐపీఎల్ ఆప్షన్ టైంలో ఇతని పేరు ఎక్కువగా వినే ఉంటారు. బికాస్ దాని ముందు జరిగిన సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మనోడు మొత్తం తగలెట్టేశాడు. బేసిక్లీ అశోక్ అయితే చాలా మంచి పవర్ ప్లే స్విమ్మర్. కొత్త బాల్ ని బోత్ వేస్ లో స్వింగ్ చేస్తుంటాడు. దాంట్లోనూ కన్సిస్టెంట్లీ 140 to 145 స్పీడ్ మెయింటైన్ చేస్తుంటాడు. ఎక్కడ చూస్తే కావాల్సినంత స్పీడ్ ఉంది. బౌలింగ్ లో స్వింగ్ కూడా ఉంది. ఆల్సో వికెట్ టేకింగ్ ఎబిలిటీ కూడా ఉంది. మరి ఇన్నున్న బౌలర్ కి స్టార్ గా ఎమర్జ్ అవ్వడం పెద్ద మాట కాదు. ఇప్పుడు టైటన్స్ లో ఉన్న కాంపిటీషన్ వల్ల ఇతనికి ఎక్కువగా అవకాశాలు రాకపోవచ్చు కానీ ఒకవేళ ఛాన్స్ దొరికితే మాత్రం మొత్తాన్ని దున్నేస్తాడు. వీలైనంత వరకు జీటీ కూడా ఆడించడానికి ట్రై చేస్తారు. ఏదేమైనా ఇక్కడతో శర్మ చుడి తిరిగే ఛాన్స్ ఉంది. నెంబర్ 7 కలకత్తా నైట్ రైడర్స్. ఈసారి కేకేఆర్ చాలా మంది స్టార్స్ ని కొనుక్కున్నారు. దీంతో పాటు ఒక కొత్త యంగ్స్టర్ ని కూడా పిక్ చేశారు. ఆ ప్లేయరే వెల్కి కీ అసెట్ గా మారే ఛాన్స్ ఉంది. అతను మరి ఎవరో కాదు, తేజస్వి సింగ్. బేసిక్లీ ఇతనైతే ఒక వికెట్ కీపర్. మిడిల్ ఆర్డర్ లో ఆడుతుంటాడు. ఈ ఆప్షన్ లో పోటీ పడి మరి 3 కోట్లకు బై చేశారు. ఇప్పుడు కేకేఆర్ లో ఉన్న ఏకైక ఇండియన్ వికెట్ కీపర్ మనోడే. అయితే ప్రీవియస్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో తేజస్వి తుక్కు రెప్పిస్తాడు. మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ రోల్ లో బ్యాటింగ్ వచ్చి 10 గేమ్స్ లోని 339 రన్స్ స్కోర్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 190. ఈవెన్ అదర్ T20s లోను 6 గేమ్స్ ఆడి 56 బ్యాటింగ్ యావరేజ్ తో 113 రన్స్ కొట్టాడు. ఎస్పెషల్ యాజ్ ఎ ఫినిషర్ గా చాలా డేంజరస్ గా ఆడతాడు. కరెంట్లీ వికెట్ కీపింగ్ చేసే ఇండియన్ ఫినిషర్స్ చాలా రేర్. దాంట్లోనూ తేజస్వి ఒక అగ్రెసివ్ బ్యాటర్ కావడంతో అందరూ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే టీంలో ఫారెన్ కీపర్స్ పర్ఫామ్ చేయకపోయినా ఆర్ ఎక్స్ట్రా ఫినిషర్స్ అవసరమైన సిచ్యువేషన్ వస్తే షూర్లీ ఇతన్ని ఆడిస్తారు. ఇప్పుడు కేకేఆర్ దగ్గర ఒక ప్రామిసింగ్ ఇండియన్ వికెట్ కీపర్ ఎవరూ లేరు. సో తేజస్వి సింగ్ ని గ్రూమ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది. డెఫినెట్గా ఒక కొత్త స్టార్ ని చూడొచ్చు. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. ఇప్పటికే వేరే టీంలో చాలా మంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారు. అలాంటి ఈ సీజన్ లో రైజ్ అయ్యే కొత్త ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది అక్షత్ రఘువంశీ అనిపిస్తుంది. ఇతనైతే రైట్ హ్యాండెడ్ టాప్ ఆర్డర్ బ్యాటర్. డొమెస్టిక్ క్రికెట్ లో మధ్యప్రదేశ్ టీం ఆడుతుంటాడు. లాస్ట్ ఎంపీఎల్ లో అసలు చెత్తగొట్టేశాడు. జస్ట్ ఓన్లీ 4 గేమ్స్ లోని 177 బ్యాటింగ్ స్ట్రైకర్ తో 239 రన్స్ బాధిస్తాడు. దీంట్లో బ్రిలియంట్ సెంచరీ కూడా ఉంది. అయితే లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే విషయంలో అక్షత్ ఇప్పుడు అదరగొడుతుంటాడు. ఒక పక్క స్టాండర్డ్ ఇవ్వడంతో పాటు భయంకరమైన పవర్ హిట్టింగ్ చేస్తాడు.
ఎగ్జాక్ట్లీ ఇలాంటి బ్యాటర్తోనే ఇప్పుడు లక్నోకి అవసరం ఉంది. మీరు చూస్తే వీళ్ళకి నెంబర్ 3 పొజిషన్ వేకెంట్ గా కనిపిస్తుంది. ఇక్కడ జోసెన్ ఇంగ్లీష్ ఉన్నప్పటికీ ఇతను సీజన్ మొత్తం ఆడుకోవచ్చు. సో డెఫినెట్ ఒక ఇండియన్ బ్యాటరే కావాలి. ఇన్ కేస్ రఘువంశీ సెట్ అయితే మాత్రం బ్యాటింగ్ విషయంలో ఏ బాధ లేకుండా ఉంటుంది. ఆపర్చునిటీస్ విషయంలో చూసుకున్నా షూర్లీ అవకాశాలు దొరుకుతాయి. దాన్ని రఘువంశీ ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మాత్రం రైజింగ్ స్టార్గా మారిపోవచ్చు. ఆల్సో మన ఛానల్లోనూ ఎప్పుడు రైజింగ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. తెలుగులో ఎవరు చేయని టాపిక్స్ పైన మన ఛానల్లో 365 డేస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఒకసారి సబ్స్క్రైబ్ కొడితే ఏ టెన్షన్ లేకుండా మీకు నచ్చిన కంటెంట్ చూసుకోవచ్చు. సో ప్లీజ్ కొట్టేసండి. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నెంబర్ 5 ముంబై ఇండియన్స్. బేసిక్లీ ఎంఐ ఒక ప్లేయర్ని పిక్ చేశారంటే ఎంతో టాలెంట్ ఉంటే కానీ తీసుకోరు. అలాంటిది ఈ సీజన్లో ఎంతో వెతికి ఎంతవరకు ఐపీఎల్ ఆడని 2 కొత్త ప్లేయర్స్ని కొనుక్కున్నారు. దాంట్లో ప్లేయర్ టు వాచ్అవుట్గా ధనీష్ మాలేవార్ కనిపిస్తున్నాడు. ఇతను ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్. డొమెస్టిక్లో విదర్భ టీం ఆడుతుంటాడు. ఫస్ట్ క్లాస్లో 14 గేమ్స్ ఆడితే 46 యావరేజ్తో 1150 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 3 సెంచరీస్తో పాటు 8 50s ఉన్నాయి. అంటే ఆన్ యావరేజ్గా ప్రతి 2 ఇన్నింగ్స్లో ఒక 50 స్కోర్ చేశాడు. ఇదైతే ఫంటాస్టిక్ గేమ్ అని చెప్పాలి. ఇప్పుడు ఎంఐ టాప్ ఆర్డర్లో ఎక్కడ ఖాళీ లేదు. ఇన్ కేసు ఎవరికైనా ఇంజురీ అయితే తప్పిస్తే కానీ ధనీష్ ఆడే ఛాన్స్ లేదు. అయితే రైట్ నో ఎంఐ ఓపెనర్స్ రోహిత్ అండ్ డికాక్ ఇద్దరు సీనియర్సే. మరెన్నో సీజన్స్ ఆడకపోవచ్చు. ఖచ్చితంగా స్ట్రాంగ్ ఫ్యూచర్ బ్యాకప్స్ కావాలి. ఇక్కడ ధనీష్ చేసుకున్నాం జస్ట్ 21 కాబట్టి గ్రూమ్ చేసుకుంటే ఫ్యూచర్లో పనికొస్తాడు. ఒకవేళ ఛాన్స్ దొరికి పర్ఫామ్ చేస్తే మాత్రం నథింగ్ లైక్ దట్ బిగ్ థింగ్గా మారిపోవచ్చు. నెంబర్ 4 పంజాబ్ కింగ్స్. మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ టీం ఇండియన్ కోర్ చాలా బలంగా ఉంటుంది. దట్టు ఎంతో మంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఇక్కడ కనిపిస్తారు. మ్యాక్స్ అందరూ ప్లేయర్స్ ఐపీఎల్ డెబ్యూ చేసేసారు. కానీ డెబ్యూ చేయని ఒక గుడ్ బ్యాటర్ కూడా ఉన్నాడు. అతనికి ఛాన్స్ దొరికితే ఫ్యూచర్ స్టార్గా మారే పాసిబిలిటీస్ ఉన్నాయి. అతను మరెవరో కాదు, మన తెలుగు ప్లేయర్ పైలా అవినాష్. మనోని లాస్ట్ ఆప్షన్లోని పంజాబ్ 30 లక్షలకి పిక్ చేశారు. బట్ లాస్ట్ మేబీ కాంపిటీషన్ ఉండడంతో ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు. బేసిక్లీ అవినాష్ అయితే ఒక రైట్ హ్యాండెడ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. డిస్ట్రక్టివ్గా కొట్టడంలో మనోడు ఇప్పుడు ముందుంటాడు. ఈ పౌలిటింగ్ ఎబిలిటీ చూసి యాజ్ ఏ ఫినిషర్ రోల్లో ఆడిద్దామని పంజాబ్ టీం చూశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి మాత్రం ఆడించడానికి హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఫినిషింగ్ రోల్లో ఒక ప్యూర్ పవర్ హిట్టర్ కావాలి. సో అవినాష్ని ట్రై చేయొచ్చు. మనోడుకున్న పొటెన్షియల్కి ఖచ్చితంగా దొరికిన ఛాన్సెస్ని యూటిలైజ్ చేసుకుంటాడు. ఇప్పటికే నితీష్ అండ్ తిలక్ లాంటి ప్లేయర్స్ దొరికిన ఛాన్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు అవినాష్ రూపంలో మరో తెలుగు సూపర్ స్టార్ని చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి మనోళ్ళు అయితే చాలా మంది కొత్త యంగ్స్టర్స్ని భారీ ప్రైజెస్కి కొనిస్తారు. మెయిన్లీ ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ ఇద్దరిని 14.20 లక్షలకి కొనుక్కున్నారు. ఇక్కడ ఇద్దరు టాలెంటెడ్ ఆటగాళ్ళే. బట్ స్పెసిఫిక్లీ ఒక ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ప్రశాంత్ వీర్ ఎలాంటి ఫ్యూచర్ స్టార్ అవుతాడో మాట్లాడుకుందాం. యూజువల్లీ మనోడైతే ఒక స్పిన్ ఆల్రౌండర్. లెఫ్ట్ మోదరక్ స్పిన్ బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో పవర్ హిట్టింగ్ ఆడగలడు. జడేజా వెళ్ళిపోయాక అతని పొజిషన్ రిప్లేస్ చేసే ప్లేయర్ కోసం చూశారు. ఆ టైంలోనే ప్రశాంత్ పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కనిపించాడు. యూపీ స్టేట్ అండర్-23 అండ్ యూపీ ప్రైమర్ లీగ్లో ఓచుకొత్త చూపించాడు. పర్టికులర్గా యూపీ అండర్-23 ట్రోఫీలో బ్యాటింగ్లో 376 రన్స్తో పాటు బౌలింగ్లో 18 వికెట్స్ తీసుకొని మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎమర్జ్ అయ్యాడు. ఆ తర్వాత యూపీ ప్రైమర్ లీగ్లో 155 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 320 రన్స్ అండ్ 10 వికెట్స్ లాగేసుకున్నాడు. ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అని చెప్పడానికి ఈ స్టాట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నాయి. 2 డిపార్ట్మెంట్స్లో ఇలా ఈక్వల్ కాంట్రిబ్యూట్ చేసే ప్లేయర్స్ చాలా రేర్. దాంట్లోనూ ప్రశాంత్ దేశ్ జస్ట్ 20 ఇయర్స్ అవ్వడంతో కొనుక్కోవడానికి కళ్ళు మూసుకుని వెళ్ళిపోయారు. ఏదేమైనా ఒక స్టార్ ఆల్రౌండర్ అవ్వగలిగే పొటెన్షియల్ ప్రశాంత్లో కనిపిస్తుంది. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి మన టీంలో డెబ్యూ చేయని యంగ్ ప్లేయర్స్ చాలానే ఉన్నారు. దీంట్లో పర్టికులర్గా ఒక ప్లేయర్ మాత్రం ఎలాగైనా రైజ్ అవుతాడు అనే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది అన్డౌటెడ్లీ స్మరణ్ రవిచంద్రన్. ఎప్పుడైతే టాలెంట్ పర్ఫార్మెన్స్గా కన్వర్ట్ అవుతుందో అది స్మరణలో ఉంటుంది. ఎందుకంటే 22 ఇయర్స్ ఓల్డ్ రవిచంద్రన్ కర్ణాటకకి డొమెస్టిక్ క్రికెట్లో మోత మోగించేశాడు. ఇతను కొట్టిన కొట్టుడికి ఈ రోజు ఇండియా మొత్తం ఇతని గురించి మాట్లాడుకుంటున్నారు. సన్ రైజర్స్ ముందే రిటర్న్ చేసుకుని మంచి పని చేశారు. కానీ ఈయన కేసు ఆప్షన్కి వచ్చింటుంటే ఈజీ 8 కోట్లు క్రాస్ చేసి ఉండేవాడు. ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ 20-25 ఇయర్లో బెస్ట్ డొమెస్టిక్ ఇండియన్ బ్యాటర్స్ లిస్ట్ తీస్తే మనోడు ఖచ్చితంగా టాప్ 2లో ఉంటాడు. అలాంటి ఓచి కొత్త చూపించాడు. రంజీస్లో 12 గేమ్స్ ఆడితే ఏకంగా 115 బ్యాటింగ్ యావరేజ్తో 1035 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 4 సెంచరీస్ అండ్ 3 డబుల్ సెంచరీస్ బాధించాడు. ఆల్సో సైద్ ముస్తాకిల్ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ ఆడి 319 రన్స్ స్కోర్ చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 88 ఉంటే స్ట్రైక్ రేట్ 158 ఉంది. ఆల్సో మహారాజా T20 ట్రోఫీలో 156 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 69 యావరేజ్తో 415 రన్స్ కొట్టాడు. అసలు లీగ్ ఏదైనా ఫార్మాట్ ఏదైనా ఇలా సంబంధం లేకుండా బాదుకుంటూ వెళ్ళిపోతాడు. ప్యూర్ టాలెంట్ విత్ కన్సిస్టెన్సీ ఉంటే ఆ డామినేషన్ ఎలా ఉంటుందో స్మరణ్ చూపిస్తున్నాడు. ఖచ్చితంగా ఇతనికి లాంగ్ కెరియర్ ఉంది. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ లైనప్లో ఖాళీ లేదు. కానీ ఇన్ కేసు ఎక్కడైనా గ్యాప్ దొరికితే మాత్రం స్మరణ్ని ఆడించాలి అని చూస్తారు. బికాజ్ ఎంత మంచి ప్లేయర్ బెంచ్ పైన కూర్చోవడం మంచిది కాదు. మీరైతే స్మరణ్ని 100% నెక్స్ట్ బిగ్ సూపర్ స్టార్గా చూస్తారు. నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి మీరు మన ఆర్సీబీ టీం చూస్తే చాలా మంది కొత్త యంగ్స్టర్స్ కనిపిస్తారు.
దీంట్లో చాలా మంది గ్రేట్ ప్లేయర్స్ గా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని గురించి ఆల్రెడీ ఆర్సీబీ వీడియోలో చెప్పాను. ఎనివే ఒక ప్లేయర్ మాత్రం బిగ్ ఫ్యూచర్ స్టార్ గా మారడానికి స్కోప్ ఉంది. అతనే మంగేష్ యాదవ్. ఈసారి మనోళ్ళు 5,20,00,000 ఐ ప్రైస్ పెట్టి కొనుక్కున్నారు. బేసిక్లీ మనోడైతే ఒక పేస్ ఆల్రౌండర్. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ లో పవర్ హిట్టింగ్ ఆడగలడు. 2 డిపార్ట్మెంట్స్ లో ఈక్వల్ కాంట్రిబ్యూట్ చేయగలిగే ఎబిలిటీ మంగేష్ లో ఉంది. ఇక్కడ ఆర్సీబీలో బాగా రాణిస్తే మాత్రం టీమిండియాలోకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. రైట్ నౌ ఇండియన్ క్రికెట్ లో పేస్ ఆల్రౌండర్స్ కి ఎంత డిమాండ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. వీళ్ళు ఒకసారి బాగా పర్ఫామ్ చేస్తే వద్దన్న టీమిండియాలో అవకాశాలు దొరుకుతూనే ఉంటాయి. ఆ విధంగా బాగా చేస్తారు. ఇప్పుడు మంగేష్ వయసు చూసుకున్న జస్ట్ 23. సో ఒకసారి క్లిక్ అయితే మాత్రం ఆర్సీబీకి యాజ్ ఎ పేస్ ఆల్రౌండర్ గా ఫ్యూచర్ మొత్తం పనికొస్తాడు. ఎదుర్కొన్న ఎబిలిటీకి డెఫినెట్లీ ఆర్సీబీలో ఫ్యూచర్ స్టార్ గా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరైతే డెఫినెట్లీ ఒక మ్యాచ్ విన్నర్ ని చూడబోతున్నారు. ఇక ఇది గైస్ పాజిటివ్స్ కి ఈసారి రైజ్ అవబోయే కొత్త ఫ్యూచర్ స్టార్స్ వెళ్ళి ఎవరు బిగ్ ఇంపాక్ట్ ఇవ్వగలరు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ కొడితే మాత్రం ఇలాంటి వీడియోస్ వద్దన్న వస్తూనే ఉంటాయి. ఇంకా వై లేట్ మావా సరదాగా ఈ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.